హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెస్సీతో. ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన తందూరి చికెన్ రెసిపీని చూపించబోతున్నాను. అయితే ఈ రెసిపీలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం, పదండి. ఈ తందూరి చికెన్ చేయటానికి నేను 4 లెగ్ పీసులు, దాంతోపాటు పై భాగం ఉంటుంది కదండి, తొడ భాగం, తై అంటారు, ఇలా 4 పీసులు తీసుకున్నానండి. వీటికి సన్నగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనం వేసుకునే మసాలా మిశ్రమం లోపల వరకు వెళ్తుంది. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తందూరి చికెన్లో మనం గడ్డ పెరుగుని వాడతామండి. అంటే మనం మామూలుగా వాడుకునే పెరుగు కాకుండా కొంచెం గడ్డగా ఉండాలి పెరుగు. అందుకోసం నేను ఇలా ఒక సన్నని చీజ్ క్లాత్ అంటారు, లేదా పల్చని క్లాత్ మీ దగ్గర ఏది ఉంటే అది, దాంట్లోకి ఇలా నేను ఒక 100 గ్రాముల వరకు పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకొని దాన్ని గట్టిగా ఒకసారి ఇలా పిండుకొని తర్వాత దాన్ని ఇలా పక్కకి వేలాడినట్లుగా ఒక బౌల్లో ఇలా ఉంచితే దాంట్లో వాటర్ అంతా కారిపోతాయండి. పెరుగు అనేది గట్టిపడుతుంది. ఇలా ఈ క్లాత్ని ఒక 1 అవర్ పాటు ఇలా వదిలేస్తే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి పెరుగు అనేది గట్టిగా తయారవుతుంది. ఇలాంటి గట్టి పెరుగుని మనం యూస్ చేస్తాము. 1 గంట తర్వాత చూడండి, పెరుగు అనేది చక్కగా ఇలా గట్టిగా ముద్దలాగా తయారైంది. ఇప్పుడు ఈ గట్టి పెరుగుని మనం మ్యారినేషన్కి ఉపయోగిస్తాం. ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఈ మ్యారినేషన్కి ఫస్ట్గా నేను ఈ గడ్డ పెరుగుని వేసుకుంటున్నాను. పెరుగుని ఒక ప్లేట్లో వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్లు మనం ఇంట్లో వాడుకునే కూర కారంని వేసుకుంటున్నాను. కారము మీరు టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇంట్లో చేసుకునే గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు ఈ పౌడర్ వేసుకున్నాను. దీని రెసిపీ మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పౌడర్ని ఒక 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. తందూరి చికెన్లో కలర్ కోసం నేను ఆర్టిఫిషియల్ కలర్ వాడట్లేదండి. దాని బదులు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. ఇది 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. దీంతో మంచి కలర్ అనేది వస్తుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను కసూరి మేతిని తీసుకున్నాను. ఇది ఎండిపోయిన మెంతి ఆకులు. ఇది ఇలా నలుపుకుంటూ పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఆ తర్వాత అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అనే ఈ సాల్ట్ని వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు మనం ఇంట్లో వాడుకునే టేబుల్ సాల్ట్ని వేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి 1 నిమ్మకాయ రసాన్ని పిండుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని దీన్నంతటిని ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ కన్నా చేత్తో కలుపుకుంటే ఇవన్నీ కరెక్ట్గా కలుస్తాయండి ఈక్వల్గా. ఇలా చేత్తో దీన్ని క్రీమీ మిక్స్చర్ లాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి మనము ఈ మిక్స్చర్ అనేది కలుపుకోవాలండి. మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకూడదు. ఈ రకంగా మనం కలుపుకుంటే మనకి మ్యారినేషన్ అనేది చక్కగా పడుతుంది పీసెస్కి. ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ లోపల ఘాట్లల్లో అలాగే పైన మొత్తం అన్ని పీసెస్కి ఈక్వల్గా ఇలా మ్యారినేషన్ మిక్చర్ని పట్టించుకున్నానండి. ఇలా మ్యారినేట్ అయిన పీసెస్ని మనం ఒక 6 to 7 అవర్స్ ఇలా పక్కన పెట్టేసుకుంటే వీటికి మసాలా అనేది చక్కగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి పీసెస్. లేకపోతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే ముందు రోజు దీన్ని ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. తందూరి చికెన్
పీసెస్ అయితే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసానండి. ఇవి చక్కగా మ్యారినేట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో ఇలా ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి. ఆయిల్ అయితే చక్కగా మీడియం హీట్ అయిందండి, మరి ఎక్కువ హీట్ అవ్వకూడదు, చికెన్ అనేది మాడిపోతుంది. ఇలా మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని ఆయిల్లోకి మెల్లగా ఇలా వేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ పీసెస్ ఆయిల్లో వేసుకున్న తర్వాత మనము ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి చికెన్ మాడిపోతుంది, పైన లోపల వరకు అయితే సరిగ్గా కుక్ అవ్వదు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మరొక వైపుకి నేను ఇలా టర్న్ చేసుకుంటున్నానండి. చికెన్ అయితే చక్కగా దోరగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, నోరూరుతుంది నాకైతే. అయితే ఇంకో సైడ్ కూడా చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి కాబట్టి చాలా ఓపికగా దీన్ని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా చికెన్ అనేది చాలా క్రిస్పీగా జ్యూసీగా లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది. ఇలా నేను అన్ని పీసెస్ని మరొక వైపుకి టర్న్ చేసేసుకుంటున్నాను. చికెన్ మరొక వైపు కూడా ఇలా అన్ని పీసెస్ని టర్న్ చేసేసుకున్నానండి. ఇలా ఒక 5-10 నిమిషాలు మనం మరలా దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్ రెండో వైపు కూడా చక్కగా కుక్ అయిందండి దూరగా. అప్పుడు నేను ఇలా సైడ్కి పెట్టుకుంటున్నాను. సైడ్గా ఉన్న పార్ట్స్ కూడా చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి ఇలా నేను స్లాంట్గా వీటిని పెట్టుకొని సైడ్ని కూడా చక్కగా కుక్ అయ్యేటట్లు ఇలా మెల్లమెల్లగా వాటిని టర్న్ చేసుకుంటూ కుక్ చేస్తున్నాను. చికెన్ అయితే ఒక 80% వరకు చక్కగా కుక్ అయిందండి. తర్వాత నేను మిగిలిన ఈ మ్యారినేషన్ మిక్చర్ని ఈ చికెన్కి అన్ని వైపులా ఇలా మళ్ళీ వేసుకుంటున్నాను. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఇలా అన్ని పీసెస్కి కొంచెం కొంచెం నేను ఈ మ్యారినేషన్ మిక్చర్ని వేసేసుకొని మరలా దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ చికెన్ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ మ్యారినేషన్ మిక్చర్ వేసుకున్న తర్వాత దాన్ని మరొక వైపుకి ఇలా టర్న్ చేసుకుంటున్నానండి. చికెన్ పీసెస్ని ఇలా టర్న్ చేసుకొని ఈ వైపు కూడా నేను మరలా మ్యారినేషన్ మిక్చర్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా నేను రెండవ వైపు కూడా మ్యారినేషన్ మిక్చర్ని అప్లై చేసేసుకున్నాను. మ్యారినేషన్ మిక్చర్ని రెండు వైపులా అప్లై చేసుకొని మరొకసారి వీటిని రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను బటర్ తీసుకున్నానండి, కరిగించుకున్నాను బటర్ని. ఈ బటర్ని ఇలా తందూరి చికెన్ పీసెస్ పైన ఒక్కొక్క స్పూన్ అంత క్వాంటిటీలో ఇలా వేసుకుంటున్నాను. ఈ బటర్ వేయడం వల్ల ఈ తందూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బటర్ వేసుకుంటూ రెండు వైపులా ఈ మ్యారినేషన్ మిక్చర్ చక్కగా ఫ్రై అయ్యేటట్లు చక్కగా వీటిని ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా దోరగా కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి తందూరి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో నేను ఒక చిన్న బొగ్గు పీస్ని తీసుకొని దాన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకొని పైన ఒక స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి తందూరి ఫ్లేవర్ అనేది వస్తుంది చికెన్కి. ఈ పొగని మనం బయటికి వెళ్ళనీయకుండా వెంటనే మూత ఇలా క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి టేస్టీ సూపర్ ఫ్లేవర్ తందూరి చికెన్ రెడీ అయిపోయినట్టే. మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేస్తున్నాను. ఫ్లేవర్ అయితే అద్దిరిపోయింది. తందూరి చికెన్ చాలా ఎర్రగా దోరగా చాలా సూపర్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ చిన్న గిన్నెను కూడా తీసేసుకొని ఈ సూపర్ టేస్టీ తందూరి చికెన్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ అలాగే లెమన్తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకున్న ఈ తందూరి చికెన్ పీసెస్ని ఇలా నిమ్మకాయ అలాగే ఆనియన్ కొత్తిమీర వీటన్నిటితో చక్కగా ఇలా గార్నిష్ చేసేసుకున్నానండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని అయితే ఉంది. మాకైతే చాలా సూపర్గా వచ్చిందండి తందూరి చికెను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్స్ నాకు పోస్ట్ చేయండి.
అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మీ జెస్సీతో. చూస్తున్నారు కదా, ఈ తందూరి చికెన్ చక్కగా కుక్ అయిందండి. లోపల వరకు ఇలా చక్కగా కుక్ అయింది. ఈ పీసులు కూడా చాలా జ్యూసీగా టేస్టీగా ఉన్నాయి. ఈ చికెన్ అనేది చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ఉందండి. ఈ పీస్ అయితే మీకోసమే, ఎవరైతే లాస్ట్ వరకు చూసారో. మరొక సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మీ జెస్సీతో.